రాజశేఖర్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే, రాజశేఖర్ గారంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఆవేశం, ఒక అంకుశం, ఒక మగాడు. మామూలు హిట్లు కాదు సార్. ఒకానొక టైంలో ఆయన వన్ ఆఫ్ ది టాపెస్ట్ హీరో. ఆయన్ని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే, ఆయన ఆరా అంతా మాకు కనిపిస్తుంది. అవును. సో, రాజశేఖర్ గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏంది? అది ఫస్ట్ అది షేర్ చేయండి. సో, అదే అండి. సో, ఇప్పుడు మాకు కూడా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అంత పెద్ద సీనియర్ యాక్టర్‌తో వర్క్ చేయడం అనేది చాలా కొత్త ఇది. ఆయన చాలా పెద్ద స్టార్. సో, ఆయన మళ్ళీ ఇక్కడ మనం పోర్ట్రే చేసేటప్పుడు ఏ ఏ విధంగా కూడా కొంచెం తక్కువ కూడా దానికి కొంచెం ట్రై చేసి మనం మాక్సిమం పుష్ చేసి ఎలివేట్ చేసామండి. హ్మ్. సారీ నా తెలుగు కొంచెం పర్లేదు, పర్లేదు. ఉంటది. సో, ఫుల్ సపోర్ట్ ఉంటది ఆయనకి. ఫుల్ సపోర్ట్ ఉంటదని. హ్మ్. అండ్ వన్స్ షూటింగ్ స్పాట్‌కి వచ్చేసరికి ఆయన చాలా చిన్న పిల్లాడిలా అయిపోతారాయన. హ్మ్. అంత పెద్ద స్టార్ అనేది మర్చిపోయి చాలా పిల్లాడిలా అయిపోతారు. ఐ మీన్ డైరెక్టర్ ఓకే అని చెప్పే వరకు కూడా ఆ మార్క్ నుంచి కదలరండి. హ్మ్. షాట్ ఓకే అని చెప్పే వరకు కూడా అక్కడే ఉంటారు. సో, ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదండి. నైట్ ఎంతసేపు అయినా కూడా హి యూజ్డ్ టు స్టే విత్ అస్ అండి. ఓకే. అండ్ సెట్స్‌లో రాజశేఖర్ గారితో మీకు మర్చిపోలేని ఒక చిన్న మూమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి ఇన్సిడెంట్? ఆయనతో నేను ఇంతకుముందు 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్‌లో' కూడా పనిచేశానండి. అండ్ ఈ కమింగ్ టు ద బైకర్ పాయింట్ ఏంటంటే ఆహ్, ఆ క్యారెక్టర్‌ని చాలా పర్సనల్‌గా తీసుకున్నారండి. హ్మ్. సో, అది మీకు స్క్రీన్‌లో ఇప్పుడు కనపడుతుందండి. ప్రతి షాట్ కూడా డైలాగ్ పెద్దగా లేకపోయినా కూడా ఆయన జస్ట్ త్రూ హిస్ ఐస్ ఆ మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసి ఇప్పుడు స్క్రీన్‌లో అందరు క్లాప్స్ తీసుకున్నారండి అవును, ఇప్పుడు. అవును. చాలా హ్యాపీగా అనిపించిందని. అండ్ వన్ మోర్ థింగ్ వన్స్ ఏదో ఒక షాట్ డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే టక్కున ఏదో ఒక చిన్న డైలాగ్ మర్చిపోయినా కట్ కట్ అంటారు. అంటే ఆహ్, ప్రతి వాళ్ళకి తెలుసది. అంటే ఆహ్, చూసేటప్పుడు ఏంటి కట్ చెప్తున్నారని. సో, అది కాకుండా ఆయన చిన్న పిల్లాడిలా "సరే సార్ నేను మళ్ళీ చేస్తాను సార్" అన్న మూమెంట్ ఉంది. చాలా సూపర్ ఉంటదండి. హ్మ్. ఆయన హ్మ్. చిన్న పిల్లాడండి ఆయన. సూపర్. అంటే యాహ్! మా హీరో గురించి మీరలా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవునండి. అండ్ 'శర్వా' గారి విషయానికొస్తే మీకిది థర్డ్ మూవీ అనుకుంటాను. థర్డ్ మూవీ అండి. స్ 'శ్రీకారం', తర్వాత 'నారీ నారీ నడుమురారి' యాహ్! అండ్ ఇప్పుడు 'బైకర్'. బైకర్. సో, అంటే 'శర్వా' గారితో ఇంత ప్రయాణంలో మీకొక పర్సనల్ అసోసియేషన్ ఏర్పడిపోయినట్టుంది. అవునండి. అవునండి. 'శ్రీకారం' తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది 'బైకరే.' హ్మ్. 'బైకర్' మొమెంటమ్ జరిగే టైంలో ప్యారలల్లీ హి వాస్ షూటింగ్ విత్ 2 మూవీస్ 'నారి నారి నడుమురారి' కూడా. సో, అక్కడ ఆహ్, హి నీడ్ సినిమాటోగ్రాఫర్ అని హి ఓన్లీ సజెస్టెడ్ మీ టు వర్క్ దేర్ ఆల్సో. హ్మ్. సో, 2 సినిమా ప్యారలల్‌గా జరిగింది ఆ టైంలో. అండ్ హిస్ డెడికేషన్ ఇస్ లైక్ అమేజింగ్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 'బైకర్' ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ చేసాం. ఓకే. ఓపెనింగ్ సీన్ ఏదైతే మీరు సినిమాలో చూసారో అది స్టార్ట్ చేసాం. హ్మ్. అండ్ దెన్ లేటర్ కమింగ్ టు 90స్ పార్ట్‌కి ఒక ఫ్యూ మంత్స్ టైమ్ తీసుకున్నారు. అండ్ చాలా తక్కువ టైంలో 22 కేజీస్ వెయిట్ రెడ్యూస్ చేయడం అనేది చాలా ఈజీ కాదు. ఆహ్, ఆ డ్యూరేషన్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్పాట్ వచ్చారు. హ్మ్. 1 డే బిఫోర్ నేను లైటింగ్ చేసుకున్నాను. అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి లైటింగ్ అంతా వర్కౌట్ చేసుకున్నాను. ఆ లైటింగ్ మూడ్ గురించి మళ్ళీ నేను చెప్తానది. ఆహ్, చాలా ఎక్సైట్ అయ్యి ఆ లైటింగ్ మూడ్ అంతా కాన్సెప్ట్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు షూటింగ్స్ డే మార్నింగ్ ఆయన సెట్‌కి ఎంటర్ అయ్యేసరికి నా నా ఫ్రేమ్ అంతా మొత్తం మారిపోయింది. ఆయన లుక్, స్వాగ్ అంతా ఆహ్, మాకే అంత బాగా అనిపించింది. ఓకే. హ్మ్. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోతుంది అనే మొమెంటమ్ అప్పుడే అనిపించింది మాకు. అండ్ ఈ మధ్య కాలంలో 'శర్వా' గారి స్పీచ్‌లు వింటున్నా, ఆయన మాటలు వింటున్నా, ఏదో ఒక రకమైన కసి కనిపిస్తుంది ఆయనలో. అంటే ఆహ్, ఎన్నో దెబ్బలు తిని, రాటుదేలి, లైఫ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకొని, కసిగా ఎదుగుతున్న మనిషి కనిపిస్తున్నారు. అవును. సో, మీకొక క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో 'శర్వా' గారిలో వచ్చిన ఆ చేంజ్, ఆ కసిని గురించి ఏం చెప్తారు? అది బ్యాక్ టు బ్యాక్ కైండ్ అది తప్పని చెప్పలేం. ఒక సినిమా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది నెక్స్ట్ సినిమాకి అది మోటివేషన్ చాలా ఎక్కువుంటదని. హ్మ్. ఇప్పుడు ఒక సినిమా డౌన్ అయిందా అన్నది మళ్ళీ ఇంకో సినిమాలో ఆయన డౌన్‌ఫాల్ కాకుండా సో, హి గాట్ లైక్ పంప్ ఆ ఫైర్‌తో ఎవ్రీ డే
ఆయన వర్కౌట్స్ కానీ హ్మ్. ఎవ్రీడే వర్కౌట్స్ ఉంటుంది. మార్నింగ్ కేబీఆర్ పార్క్‌లో చూస్తే మార్నింగ్ 3:34 కల్లా రన్ చేసి మళ్ళీ షూటింగ్ స్పాట్‌కి వచ్చి ఆయన డెడికేషన్ మామూలుగా లేదండి అది. హ్మ్. సో, అది మేము కళ్ళ ముందర చూసాం. ఎందుకంటే ఇండోనేషియా షూట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే బైక్ రేస్ అంతా అయిపోతది. లైక్ 5:30, 6:00 ప్యాకప్ అయ్యాక బైక్ ట్రాక్‌లోనే నడుస్తూ ఉంటారాయన. ఆ! ట్రాక్ మొ మొ ఒక ల్యాప్ అన్నది 2 కిలోమీటర్స్ ఉంటది. సార్. ప్యాకప్ అయ్యి నెక్స్ట్ డే మేము షూట్‌కి ఏం చేయాలని రేస్ పార్ట్స్ అని ఏం చేయాలన్నది మాస్టర్‌తో, డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో, హ్మ్. ఆయనకొచ్చి మేము ఇంకా డిస్కషన్ అనేది కొంచెం పెంచుతూ వెళ్తూ ఉంటాం. మీరు ఆల్మోస్ట్ గూడా నడవాలా ఆయనతో పాటు? ఫ్యూ టైమ్స్ వి వాక్డ్ త్రూ విత్ దెమ్. హ్మ్. యాహ్!